హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియో చూడండి. చూసారు కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలి అట్మోస్ఫియర్ చూపిస్తే స్టార్ట్ ది వీడియో. ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేసాక అట్మోస్ఫియర్ ఓపెన్ డైరెక్ట్ ఓపెన్ ఉంటే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ప్రీసెట్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేశారు, టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీకు నచ్చిన కలర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక టెక్స్ట్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఇక్కడ కింద అంటే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనుకోండి. వైట్ అండ్ స్కై బ్లూ ఉంది కదా, మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్కై బ్లూ ఉంది అనుకోండి, ఇది మనకు నచ్చలేదు, మీకు నచ్చింది ఒక రెడ్ కలర్ అనుకోండి, రెడ్ ఇలా చేస్తే చూసా టెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యే బట్టి మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నాకైతే స్కై బ్లూ బాగానే ఉంది, నచ్చింది మీరు చేంజ్ చేసుకోండి, అది మీ ఇష్టం అనుకో. నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇంకా స్క్రోల్ చేయండి, ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ రెండు గ్రూపులు ఉంటాయి. రెండు గ్రూప్ లో ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఫోటో ఉంటుంది, చేసి కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి స్టార్ సింబల్ నొక్కి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫోటో ప్రెసెంట్ అయితే ఇంకో ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఇది ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి అడ్జస్ట్మెంట్ చూసుకోండి ఎలా ఫేస్ ఎలా కనిపించాలి, ఎంతవరకు ఎలా ఉండాలి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఆ పై గ్రూప్ ఓపెన్ చేశాక ఇక్కడ మొత్తం 3 గ్రూపులు ఉంటాయి. 3 గ్రూప్స్ ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసి మనం ఇందాక వేరే ఫోటో యాడ్ చేసాం కదా, ఆ ఫోటో మళ్ళీ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ నొక్కి అంటే అడ్జస్ట్ చేసుకోండి ఏ మాత్రం కావాలో. అంటే జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎడిట్ ఆప్షన్ నొక్కి మళ్ళీ ఫోటోలోకి వెళ్ళి కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మనం మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా కనిపించాలి, ఫేస్ ఎక్కడి నుంచి ఎంతవరకు కనిపించాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకా థర్డ్ గ్రూప్ ఉంది, సేమ్ ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఫోటో అండ్ కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి సేమ్ స్టేజ్ అనమాట. ఇది కరెక్ట్ గా వచ్చింది. సో ఇలా అనమాట. ఇది మీకు నచ్చిన విధంగా ఇలా ఎడిట్ చేసుకుంటే ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ వస్తే నెక్స్ట్ ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ మీరు ఏం చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రెసెంట్ మీరు ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్ లోకి వెళ్ళి జస్ట్ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. ప్రెసెంట్ ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేద్దామంటే ఏదో ఒకటి ఈ ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ నొక్కితే సో ఇలా యాడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఇవన్నీ మిగతా ఫోటోలు మీరు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ పోవడం మిగతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి guys. సపోర్ట్ చేస్తేనే కదా ఇలా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ లైక్ మోషన్ ఎడిటింగ్స్ మీకు నా మూలంగా మీకు వస్తాయి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్.